నిన్ననే సివి ఆనంద్ కూడా ప్రకటించాడు. రవిని అరెస్ట్ చేసినంత మాత్రాన పైరసీ అనేది అరికట్టలేము. రవి కాకపోతే ఇంకొకటి వస్తాడు, ఐబొమ్మ కాకపోతే ఇంకొక బొమ్మ వస్తుంది, అది ఆపలేమనేది చెప్పాడు. ఆయన చెప్పింది సత్యం కూడా. ప్రపంచంలో ఇప్పటి వరకు పైరసీని ఎవడు కూడా ఆపలేదు. కొన్ని సైట్లని కొంతమంది వ్యక్తులను అరెస్టులు చేయగలిగారు. అమెరికా కూడా ఎప్పటి నుంచో దీని మీద పోరాడుతుంది, కానీ వాళ్ళు ఏం సక్సెస్ సాధించలేదు. ఏదో ఒక రకంగా టొరెంట్ సైట్స్, ఈ ఫ్రీగా మూవీస్ని ఆన్లైన్లో చూసే సైట్లు వస్తూనే ఉన్నాయి, దాన్ని ఆపుతూ ఉంటారు, వస్తూనే ఉంటాయి. ఈ మధ్య డొమైన్ క్రియేట్ చేయడం కూడా చాలా ఈజీ అయిపోయింది. టెక్నాలజీ పెరిగింది, ఏఐ పెరిగింది. కాబట్టి ఈ టెక్నాలజీ ఇంత పెరిగినాక దీన్ని సరిహద్దులు లేవు వీటికి, టెక్నాలజీకి. దీన్ని ఆపే పరిస్థితి ఏ ప్రభుత్వానికి లేదు. యూరోపియన్ యూనియన్ లేదు, అమెరికా లేదు. అలాంటి హైలీ టెక్నాలజికల్ అడ్వాన్స్డ్ కంట్రీసే ఆపలేకపోతున్నప్పుడు ఇండియా పరిస్థితి ఏంటి? ఇండియా టెక్నాలజికల్ ఇన్నోవేషన్ ఏం లేదు ఇండియాలో. అలాంటిది ఇండియా ఎట్లా ఆపగలుగుతుంది? రెండోది, మన సైబర్ సెక్యూరిటీ ఫోర్సులకే సిబ్బంది చాలా తక్కువ, వాళ్ళకి ఈ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ లేదు. వీళ్ళని ఈజీగా దెబ్బ కొట్టేస్తారు. కాబట్టి రవి ఏంటంటే ఆ పర్సనల్ రీజన్స్ వల్ల అరెస్ట్ అయ్యాడు తప్ప ఆయన కరేబియన్ దీవుల్లోనే కూర్చొని ఉంటే ఆయన ఎవడు ఏం చేసి ఉండలేడు. ఇప్పుడైనా రేపు అదే జరుగుతుంది. ఆయన బెయిల్ మీద వచ్చినాక మళ్ళీ జంప్ అయ్యాడు అనుకో, ఆయన మళ్ళీ ఎవరు పట్టుకునే పరిస్థితి ఉండదు. ఇదంతా 4 రోజులు చర్చ. కాకపోతే ఇప్పుడు దీని మీద సినిమా తీయాలనేది ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. ఇప్పటివరకు ఇండియాలో నాకు తెలిసి ఒక పైరసీ చేస్తున్న అబ్బాయిని హీరోగా పెట్టి, లేకపోతే అబ్బాయి కథని లవ్ స్టోరీ, లేకపోతే అబ్బాయి కథని సినిమా తీయడం అనేది జరగలేదు. కానీ యాక్చువల్గా మంచి సినిమా అవుతుంది. ఎందుకంటే ఇతని డ్రామా ఉంది, లైఫ్లో బోలెడ్ డ్రామా ఉంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదర్ వెళ్ళిపోవడం, వాళ్ళ నాన్నతో ఇతనికి కనెక్షన్ లేకపోవడం, ప్రేమ లవ్ మ్యారేజ్ జరగడం, లవ్ మ్యారేజ్లో మళ్ళీ ఆ అమ్మాయితో గొడవలు, ఆ అమ్మాయి గొడవల నుంచి అవమానం జరగడం, అమ్మాయి నుంచి గాయపడి నుంచి ఒక కసిరా వచ్చినాక ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో నెట్వర్క్ని ఇతను బిల్డప్ చేయడం, ఒక 60-70 మిర్రర్ సైట్లను ఎస్టాబ్లిష్ చేయడం, ఇదంతా కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంటే మనకి ఇవన్నీ తెలియని విషయాలు, కొత్తగా కూడా ఉంటుంది. బోల్డ్ చెత్త సినిమాలు వస్తున్నాయి మనకి తెలుగులో. అలాంటిది ఇది కొంత డిఫరెంట్ సినిమా అవుతుంది కరెక్ట్గా తీయగలిగితే. దీని మీద కరెక్ట్గా రీసెర్చ్ చేసుకొని క్వాలిటీగా తీయగలిగితే మాత్రం మంచి వండర్ఫుల్ సినిమా అవుతుంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో దీనికి వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే ఎన్కౌంటర్ చేయాలి అని కళ్యాణ్ మాట్లాడాడు. మిగతా వాళ్ళు కూడా అతను ఏదో ఒక ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ దొరికినట్టుగా సినిమా ఇండస్ట్రీ అంతా వచ్చి పండగ చేసుకుంటుంది. చిరంజీవి, నాగార్జున ఎవరెవరో వచ్చేసి అతను ఏదో ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ని పట్టు వేసుకున్నట్టుగా ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టడం. సజ్జనారు అతను ఆఫ్టర్ ఆల్ ఒక పైరసీ గై. ఏ ఇండస్ట్రీలో పైరసీ లేదు. ఇప్పుడు మనకి రీబాక్ షోనో లేకపోతే గుస్సీనో ఇంకొక బ్రాండ్ ఉంది, ఆ బ్రాండ్ అంతా కూడా చీప్ కౌంటర్ ఫీట్ దొరుకుతాయి కదా మనకి. ప్రతి దాంట్లో కౌంటర్ ఫీట్ ఉంటుంది. కౌంటర్ ఫీట్ లేని ఇండస్ట్రీ ఏది లేదు. అదే సినిమా కూడా. మరి ఆ ఇండస్ట్రీలు ఎలా సర్వైవ్ అవుతున్నాయి? క్వాలిటీ ఇస్తున్నారు వాళ్ళు, ప్రీమియర్ మార్కెట్లో నిలబడుతున్నారు. సినిమా కూడా అంతే. ఇప్పుడు పైరసీ అనుకుంటే లిటిల్ హార్ట్స్ అనే చిన్న సినిమా ఎలా హిట్ అయింది? హిట్ అయిన సినిమాలు ఎలా హిట్ అవుతున్నాయి? వాటికి ఎందుకు పైరసీ దెబ్బ తగలలేదు? అంటే ఇక్కడ ఏంటంటే అదే చిరంజీవి మీద కూడా ట్రోల్స్ అందుకే జరుగుతున్నాయి. ఆయన సినిమాలు ఏంటది, గేమ్ చేంజరు, ఓజీ, ఇవన్నీ దీనివల్లే ఫ్లాప్ అయ్యాయని చెప్తే అందరూ కూడా నవ్వుతున్నారు. అసలు ఏమైనా బుద్ధి ఉందా నీకు? పైరసీకి దానికి ఏం సంబంధం ఉంది? పైగా ఇతను సినిమాలో పైరసీ కాదు చేసింది, ఓటీటీ పైరసీ ఇతను చేసింది. ఇతనికి దానికి ఏం సంబంధం ఉంది? నీ సినిమాలు బాగుంటే ఇతను ఏం చేస్తాడు? నిజంగా సినిమా బాగుంటే దీంట్లో చూడాలనుకోరు, థియేటర్కి వెళ్ళి ఆ ఎక్స్పీరియన్స్ కావాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. సినిమా నీకు అంత క్వాలిటీ లేనప్పుడు ఏమవుతాయి? ఇప్పుడు ఎక్కడి నుంచో అదేంటి మన యానిమేషన్ సినిమా వచ్చింది కన్నడది, ఏంటది, మహావతార్ నరసింహ. మరి దానికి ఎందుకు విపరీతంగా జనం వెళ్ళి హిట్ చేశారు? మరి అది అది కూడా పైరేట్ అయింది కదా. కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రతి ఇండస్ట్రీలో కూడా కౌంటర్ ఫిట్ వస్తుంటాయి. అయినా ఎలా సర్వైవ్ అవుతాయంటే నీ మార్కెట్ నువ్వు క్రియేట్ చేసుకోవాలి, నీ క్వాలిటీ నువ్వు ఇవ్వాలి. ఇప్పుడు బుక్ ఉంది, బుక్ ఇండస్ట్రీ ఉంది, పబ్లికేషను. దాదాపు 30 కోట్ల పుస్తకాలు ఫ్రీగా దొరుకుతాయి మనకి, ఇంగ్లీషు పుస్తకాలు 30 కోట్లు ఉన్నాయి నెట్లో. కానీ మరి ఆ ఇండస్ట్రీ ఎలా సర్వైవ్ అవుతుంది? నువ్వు క్వాలిటీ ప్రింట్, క్వాలిటీ తెస్తే బుక్ చదివే ఫీలింగు నీకు అక్కడ దాన్ని పీడిఎఫ్ చదివితే రాదు. కాబట్టి బుక్ ఇండస్ట్రీలో క్వాలిటీ పెంచాలి, కంటెంట్లో ఇది ఉండాలి. అలాగే సినిమా వాళ్ళు కూడా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే 100 కోట్లు 200 కోట్లు పాన్ ఇండియా సినిమా ఇవి కాదు ఫోకస్ చేయాల్సింది. క్వాలిటీ సినిమాలు ప్రొడ్యూస్ చేయి. 100 కోట్లలో నువ్వు కనీసం
50 క్వాలిటీ సినిమాలు ప్రొడ్యూస్ చేయగలరు. ఒక్క హీరోకి ఇచ్చే 100 కోట్లలో 50 ప్రొడ్యూస్ చేయగలరు. అంటే ఒక మీనింగ్లెస్గా వీళ్ళు పరుగులెత్తి వాడు తీస్తున్నాడు వీడు తీస్తున్నాడు అని చెత్త సినిమాలు తీసే బదులు క్వాలిటీ సినిమాల మీద ఫోకస్ చేస్తే ఇండస్ట్రీని మార్చొచ్చు. అది వదిలేసి రవి మీద పడి ఆడవడం ఏంటి, వీళ్ళ చేతగానితనం తప్ప అంతకంటే ఏం లేదు. దీని మీద సినిమా తీస్తే మాత్రం వండర్ఫుల్ ఉంటుంది. మరి ఆర్జీవి తీస్తాడు, ఆర్జీవి ఇప్పటి వరకు మాట్లాడలేదు, కానీ ఇంకెవరో తీస్తున్నారని వార్త వచ్చింది. తేజ క్రియేటివ్ వర్క్స్ అనే పేరుతో వాళ్ళు అనౌన్స్ చేసినట్టుగా ఒక వార్త అయితే వచ్చింది. దొరసాయి తేజ అనే అతను, మరి వీళ్ళ స్థాయి ఏంటో మనకు తెలియదు. వీళ్ళు ఎప్పుడైనా సినిమాలు తీసారా లేకపోతే దీన్ని ఊరికే ప్రమోట్ చేసి ప్రొడ్యూసర్ని పట్టుకోవడానికి ఏమన్నా గేమ్ చేస్తున్నారో తెలీదు. సిన్సియర్గా తీస్తే మాత్రం ఖచ్చితంగా మంచి సినిమా అయితే అవుతుంది. అయితే ఇక్కడ మళ్ళీ కొసమేరపు ఏంటంటే ఈ సినిమాను కూడా మేము ఐబొమ్మలోనే చూస్తాం అని కామెంట్లు పెడుతున్నారు. నేను అనుకునేది కరెక్టే, మంచి సినిమా చూస్తే ఐబొమ్మలో చూడరు, ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూస్తారు ఈ సినిమా అయినా కూడా.